టెస్ట్ మ్యాచ్ అంటే 5 రోజులు ఉండాలి, 3 సెషన్లు నిండాలి, జిడ్డులా ఆడాలి అనే అప్రకటిత రూల్స్ ఎప్పటి నుండో ఉండిపోయాయి. కానీ కొన్ని టెస్టులు మాత్రం చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటిది భారత్ దక్షిణాఫ్రికా మధ్య కేప్ టౌన్లో జరిగిన రెండో టెస్ట్. ఎందుకంటే అతి చిన్న టెస్ట్గా ప్రపంచ రికార్డు సృష్టించేసింది. మరి 92 రికార్డును బద్దలు కొట్టింది కేప్ టౌన్ టెస్ట్. కేప్ టౌన్ టెస్ట్ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల విజయం. సఫారీల గడ్డపై భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ టెస్ట్ 92 రికార్డును బద్దలు కొట్టింది. 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా కేప్ టౌన్ వేదికగా జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. దీంతో సౌత్ ఆఫ్రికా పర్యటనను టీమిండియా చారిత్రాత్మక విజయంతో ముగించినట్లయింది. ఇక ఈ మ్యాచ్లో విజయం సాధించడంతో సిరీస్ను 1-1తో సమం చేసుకుంది. 107 ఓవర్లలోనే ఈ మ్యాచ్ ఫలితం తేలింది. ఇంత వేగంగా టెస్ట్ మ్యాచ్ ముగిసిపోవడం ఓ రికార్డ్. నూట 7 ఓవర్లలోనే తేలిన మ్యాచ్ ఫలితం అతి తక్కువ బంతులు బౌలింగ్ చేసిన టెస్ట్ మ్యాచ్గా రికార్డ్. ఇప్పటి వరకు 1932లో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా టెస్ట్దే రికార్డ్. ఆ మ్యాచ్ 656 బంతుల్లోనే ఫినిష్. కేప్ టౌన్ టెస్ట్ 92 రికార్డును బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్ అతి తక్కువ బంతులు బౌలింగ్ చేసిన టెస్ట్ మ్యాచ్గా ఈ టెస్ట్ రికార్డుల్లోకి ఎక్కింది. 1932లో మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా తలపడిన టెస్ట్ మ్యాచ్ 656 బంతుల్లోనే ముగిసింది. ఇప్పటి వరకు ఇదే రికార్డుగా ఉండగా తాజా భారత్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ మ్యాచ్ దానిని బ్రేక్ చేసింది. ఇలాంటి ఫలితాలు టెస్ట్ మ్యాచ్లకు మంచిదేనా? అయితే టెస్ట్ మ్యాచ్లకు ఓ ఇమేజ్ ఉంది. ఇలాంటి పిచ్చుల వల్ల వేగంగా మ్యాచ్లు ముగిసిపోతే వాటిని చూసేందుకు ఎవరూ ఇష్టపడరు. ఇప్పటికే ఫటాఫట్ క్రికెట్ కారణంగా టెస్ట్ మ్యాచ్లు ఉనికి కోల్పోతున్నాయి. ఇలాంటి ఫలితాల వల్ల మరింత నష్టం జరుగుతోంది.